అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక విషయాన్ని ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి మాట్లాడుతా ఉన్నా. ఈ 10 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 నియోజకవర్గాల మీద వీళ్ళు ఫోకస్ చేయాలి. ఇక సరే సుప్రీంకోర్టు తీర్పు ఎట్లొస్తుందా ఏంది అనేది మళ్ళీ మంగళవారం నాడు తేలబోతా ఉన్నది, మార్చి 4వ తారీఖు నాడు. సో అది అనుకూలంగా వస్తుందా లేకపోతే వ్యతిరేకంగా వస్తుందా, టైం తీసుకుంటుందా, ఏదేమైనా కానీ ఏది ఏమైనా 100% 1 ఇయర్ లోపల ఉప ఎన్నికలు వస్తాయి. 1 ఇయర్ లోపల ఉప ఎన్నికలు వస్తాయి. ఈ 10 నియోజకవర్గాల్లో వస్తాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ 10 నియోజకవర్గాల్లో ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోయారు కదా వీళ్ళు, ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా, వీళ్ళకు ఆల్టర్నేటివ్ ఇప్పుడు నాయకులు ఎవరు నెక్స్ట్ ఇప్పుడు ఇలా బరిలో ఉండాల్సిన వాళ్ళు ఎవరో, ఈ బరిలో ఉండాల్సినటువంటి వాళ్ళని ముందు వాళ్ళకు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళకు ఒక సంకేతాలు జారీ చేసి మీరు వర్క్ చేసుకోండి. ఆ నియోజకవర్గంలో ఉన్న కీలక నాయకులకు కూడా పిలిచి ఇగో పలానా వ్యక్తి మీ క్యాండిడేటు, ఇగో మీరందరూ కలిసి పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకొని రావాలి, ఉప ఎన్నికలు ఏ క్షణమైన రావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే 1 ఇయర్ అయితే ఉంటుంది టైము, మోస్ట్లీ 1 ఇయర్ లోపల నీకు ఉప ఎన్నికలు వచ్చేస్తాయి ఈ 10 నియోజకవర్గాలలో. ఈ 1 ఇయర్ అనేది చాలా తక్కువ టైం, ఎందుకంటే నియోజకవర్గం మీద పట్టు సాధించడం అనేది చాలా తక్కువ టైం 1 ఇయర్. మళ్ళీ కొత్త నాయకులకు, ఉన్న నాయకులు వెళ్ళిపోయారు కదా, పార్టీ మారారు కదా, కొత్త నాయకులకు చాలా తక్కువ టైం. సో కాబట్టి వాళ్ళకు ఆ నియోజకవర్గాలలో ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే రాజేంద్ర నగర్ తీసుకుంటే ప్రకాష్ గౌడ్ వెళ్ళిపోయినాడు, అక్కడ కార్తిక్ రెడ్డి పేరు ఇంతమందికి అనౌన్స్ చేసిరు. స్టేషన్ గన్పూర్ తీసుకుంటే ఇప్పటికి రాజయ్యకు సంబంధించి ఇప్పటికే ఆయన కన్ఫర్మ్ అయిపోయిండు, రాజయ్యనే అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇట్లా మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, భద్రాచలం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇంకా పోతే బాన్సువాడ కావచ్చు, ఇట్లా మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 10 నియోజకవర్గాలల్లో అసలు ఎవరు క్యాండిడేటో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ప్రకటించుకొని వాళ్లకు వర్క్ చేసుకుంటా పోమని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా 1 ఇయర్ టైం ఉంది కాబట్టి ఆ లోపల ఒక క్లారిటీ వస్తుంది, వీళ్ళకి కూడా అంచనా వస్తుంది. ఇక ఎన్నికలు వచ్చినాక మీరు నాంచి ఇక ఉన్న పలంగా ఒక నాయకుని తీసుకుపోయి పెడితే, ఎందుకంటే అధికార పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలు అన్నీ ప్రయోగిస్తుంది, ప్రతిపక్ష పార్టీకి అంత ఈజీగా ఉండదు పరిస్థితి. సో కాబట్టి ముందుగానే వీళ్ళకు కన్ఫర్మ్ చేసి వాళ్ళని గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్తే వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తారు. ఇగో కింద ఒక మిత్రుడు కామెంట్ పెట్టినటువంటి, ఏమో బ్రదర్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే ఊపు ఉన్నట్టు తెలుస్తోంది, రూరల్లో ఇంకా పరిస్థితి అంతంతే ఉన్నది, బీజేపీ చాప కింద నీరు లెక్క పనిచేస్తుందని చెప్పేసి ఒక ఆయన పెట్టిండు. నిజంగానే ఇది కూడా వాస్తవమే. సోషల్ మీడియాలో ఏదో ట్వీట్లు, లైకులు, లేకపోతే ఏదో వీడియోలో ఏదో షేర్లు పోతున్నంత మాత్రాన గ్రౌండ్లో ఉన్నట్టు కాదు, గ్రౌండ్లో పనిచేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ 10 నియోజకవర్గాల కోసము బీఆర్ఎస్ పార్టీ అలా లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నది. ఆడ ఉప ఎన్నికలు తేవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తాను, సుప్రీంకోర్టు దాకా పోయింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఒకవేళ కనుక ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఆడ లీగల్గా ఫైట్ చేయడం మ్యాటర్ కాదు, గెలవడం ఇంపార్టెంట్. ఈ 10 లోపల కమ్సే కమ్ 5 గెలవాలి. 5 గెలిస్తేనే ఆ పార్టీకి కానీ లేకపోతే ప్రజలకు కానీ కొంత అదవుతుంది. పార్టీ ఇంత కష్టపడడానికి లీగల్గా అందు ఫైట్ చేసేదానికి కనీసం 5 అంటే మొత్తం 10 వాళ్ళే సిట్టింగ్ స్థానాలు అయినప్పటికీ అధికార పార్టీ కొంత ప్రభావం చూపిస్తుంది, ఇటు బీజేపీ కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి 2 అధికార పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కాబట్టి కనీసం 5 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఇక దానికి తిరిగి ఉండదు. ఒకవేళ అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించలేకపోతే, ఈ 10 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించలేకపోతే చాలా ఆ పార్టీ మనుగడకి కానీ వీటికి కానీ చాలా ప్రశ్నార్థకంగా అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడతాయి. ఇలా ఆ మిత్రుడు ఎవరో కామెంట్ పెట్టిరు, వాళ్ళు కూడా నిజంగా కూడా అంటే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే ట్విట్టర్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఇంకా ఇన్స్టాగ్రామ్లోనో అద్భుతంగా ఉంది రెస్పాన్స్ బీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ గ్రౌండ్లో ఎలా ఉంది అనేది మ్యాటర్, కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు అనేది మ్యాటర్. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ప్రజలు ప్రభుత్వం మీద కోపంతో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఓటు బ్యాంక్గా మార్చడంలో ఓటు బ్యాంక్గా మార్చేసేటువంటి క్రమంలో అది కీలక పాత్ర పోషించేది కార్యకర్త, స్థానిక నాయకుడు. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఉండాలి పార్టీ మీద, పార్టీ అంశాల మీద. ఇంకా ఆ కార్యవర్గాలు వేయట్లేదు, కమిటీలు వేస్తలేరు, ఇవన్నీ కొంత నిరుత్సాహం ఉంది పార్టీ కార్యకర్తల్లో కానీ క్యాడర్లో కానీ. ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
ప్రధానంగా ఈ 10 నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఈ 10 నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ చేసుకొని అక్కడ నాయకుడు ఎవరో ప్రకటించుకొని ఆ నాయకుడికి మిగతా నాయకులు ఎవరైతున్నారో అందరితో సమన్వయం చేసుకొని ఇప్పటి నుంచే వాళ్ళు ఆ పని చేస్తే 100% వాళ్ళకు అవకాశం ఉంటుంది గెలవడానికి. 1 year అంటే చాలా తక్కువ టైం. వాళ్ళు ఒక్కొక్క ఊరికి ఒక రోజు 4 ఊరు తిరిగినా కానీ ఆ నియోజకవర్గం మొత్తం తిరగడానికి ఆయనకు 3 నెలల సమయం పడుతుంది. దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి, ఎవరెవరు ఏంది, మన పార్టీ ఏంది, కథ ఏంది, కార్యక్రమం ఏంది అని చెప్పేసి ఆయన కనీసం స్టడీ చేయాలంటే ఒక ఈజీగా 6 నెలల 7 నెలల టైం పడుతుంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రచారం చేసుకోడు ఓవర్లాప్లో కానీ నువ్వు ఇంటింటికి పోయి నీ బలాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు అందరు ప్రచారం చేస్తారు, నువ్వు ప్రచారం చేస్తావు తప్ప అంతకు మించి ఇంకొక అవకాశము ఉండనే ఉండదు. ఇది ఈ 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు లీగల్గా ఎంత ఫైట్ చేస్తూ ఉందో రేపు గ్రామ స్థాయిలో ప్రజాక్షేత్రంలో కూడా ఆ రకంగా ఫైట్ చేసి గెలిస్తేనే ఈ మొత్తానికి పోరాటానికి అర్థం ఉంటుంది. లేకపోతే బూడిదల వర్ష పన్నీర్ లెక్క అయిపోతుంది పరిస్థితి. నువ్వు అంతా చేసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ నోట్లనో బీజేపీ నోట్లనో పెట్టామంటే ఇక ఇప్పుడు ఇంత ఫైట్ చేసి ఎవరి చేతిలో పెట్టిరాయంటే మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టారంటే ఇంకా అర్థం ఉండదు దానికి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు అనేది కొత్త కాదు. ఉప ఎన్నికల్లో దాని స్ట్రాటజీ నాకు తెలిసి కాంగ్రెస్ బీజేపీల కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ ఉప ఎన్నికలలో. సో కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎక్కడో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. 2 అధికార పార్టీలు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ మోడీ ఉన్నాడు. సో ఇద్దరు కూడా మిలాఖత్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. ఇప్పుడు మరి ఏ రకంగా చేస్తారో తెలియదు. ఎందుకంటే ఎంపీ ఎన్నికలలో చూసినాం మనం, ఏదో పంచుకున్నారు, ఇద్దరు కూర్చొని పంపకాలు చేసుకున్నారు. ఇలాంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది.